ప్రభు శ్రీకృష్ణ, నా చేతి వంట మీకు నచ్చలేదా? నేను ఒక చిన్నపిల్లని కాబట్టి మీరు నన్ను పట్టించుకోవట్లేదా కన్నయ్య? కన్నీళ్లు కారుస్తూ ఒక చిన్నారి హృదయం ఆర్తిగా పిలిచింది శ్రీకృష్ణుడిని. మీరు తినకపోతే నేను కూడా తినను ప్రభు, మీరు తినే వరకు నేను ఇక్కడ నుంచి లేవను అని ప్రతిజ్ఞ చేసుకుంది. ఆమె కన్నీళ్లలో అహంకారం లేదు, అవసరం లేదు, కేవలం నిర్మలమైన ప్రేమ మాత్రమే ఉంది. అప్పుడు ఆమె ప్రేమకు భక్తికి లొంగిపోయి జగన్నాథుడే దిగి వచ్చాడు. మీ భక్తి కూడా ఇంత నిర్మలంగా ఉంటుందా మిత్రులారా? మీరు దేవుణ్ణి కోరుకునేటప్పుడు ప్రేమతో అడుగుతారా లేక అవసరంతో అడుగుతున్నారా? భగవంతుడు మీ ముందుకు వస్తే మీరు ఆయనను గుర్తించగలరా? నిజమైన భక్తి అంటే మీకేమనిపిస్తుంది? మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? మన భక్తిని నిజంగా భగవంతుడు చూస్తున్నాడా, వింటున్నాడా? మనం పెట్టే నైవేద్యాన్ని ఆయన స్వయంగా వచ్చి తింటారా, లేదా అవన్నీ కేవలం భ్రమలు మాత్రమేనా? ఒక చిన్న పాప అమాయకమైన హృదయంతో, కానీ ఆ హృదయంలో ఉన్న భక్తి పర్వతాల కంటే చాలా గొప్పది. ఒకరోజు ఆ చిన్నారి భక్తి ముందు సాక్షాత్తు శ్రీకృష్ణుడే నిలబడాల్సి వచ్చిందంటే మీరు నమ్మగలరా? అయితే ఈ కథ, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీ హృదయాన్ని ఖచ్చితంగా తాకుతుంది, మీ విశ్వాసాన్ని మళ్ళీ భక్తితో వెలిగిస్తుంది. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో ఒక జాటు కుటుంబం ఉండేది. వారింట్లో భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క అందమైన విగ్రహం ఉండేది. ఆ భక్తునికి కర్మ అనే కూతురు ఉండేది. కర్మ తండ్రి ప్రతిరోజు ఉదయాన్నే లేచి శ్రీకృష్ణుని యొక్క విగ్రహానికి స్నానం చేయించి ఎంతో ప్రేమతో నైవేద్యాన్ని పెట్టేవారు. కర్మ కూడా ఎంతో ఆసక్తిగా తన తండ్రి చేసే సేవలో శ్రద్ధగా గమనించేది. ఆ సేవలో సహాయంగా ఉండేది ఆ కూతురు. ఒకరోజు కర్మ తల్లిదండ్రులు అనుకోకుండా తీర్థయాత్రకు వెళ్లాల్సి వచ్చింది. అది శ్రీకృష్ణుని యొక్క సంకల్పమో ఏమో. వెళ్లే ముందు తండ్రి కర్మకు ఇలా చెప్పారు: తల్లి, మేము కొన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాం, కానీ నీవు శ్రీకృష్ణుని ఒంటరిగా వదిలేయవద్దు. నీవు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆయన కోసం మంచి భోజనాన్ని తయారు చేసి నైవేద్యాన్ని పెట్టాలి. స్వామి తిన్న తర్వాతనే నీవు తినాలి బిడ్డ అని చెప్పారు తల్లిదండ్రులు. మరుసటి రోజు ఉదయం కర్మ త్వరగా నిద్రలేచింది. భగవంతుడికి ఏమిష్టమా అని ఆలోచించింది. ఎంతో ప్రేమతో బాజ్రా కిచిడి తయారు చేసి అందులో నెయ్యి, బెల్లం బాగా వేసింది. ఆ నైవేద్యాన్ని శ్రీకృష్ణుడి ముందు పెట్టి తెర వేసి బయట కూర్చొని శ్రీకృష్ణుడు వచ్చి నైవేద్యాన్ని తింటారేమో అని ఎదురు చూస్తూ కూర్చుంది. చాలాసేపు అయింది, కానీ శ్రీకృష్ణుడు తినలేదు. కర్మ మళ్ళీ తెర వెనుక నుంచి చూసింది. నైవేద్యం అలాగే ఉంది. అప్పుడు ఆమెకు అనిపించింది, బహుశా నేను నెయ్యి తక్కువగా వేశానేమో, లేదా బెల్లం నచ్చలేదేమో శ్రీకృష్ణుడికి, అందుకే స్వామివారు తినడం లేదేమో అంటూ ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు కర్మ కన్నీటితో నిండిన కళ్ళతో, బాధతో నిండిన హృదయంతో, శ్రీకృష్ణ, నా తండ్రి గొప్ప భక్తుడు, ఆయన చేతి నుంచే మీరు తింటారు కాబోలు. నేను ఒక చిన్న పాపను స్వామి, నాకు బాగా వండడం రాదు, కానీ మీరు ఆకలితో ఉండకండి కన్నయ్య, మీరు తినకపోతే అమ్మ నాన్నలు నన్ను తిడతారు అని ఆర్తిగా ప్రార్థించింది ఆ పాప. కర్మ కళ్ళ నుండి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. ఆమె మొండి పట్టుదలతో చెప్పింది, ప్రభు శ్రీకృష్ణ, మీరు తినే వరకు నేను ఇక్కడ నుంచి లేవను అని భీష్మించుకొని కూర్చుంది ఆ పాప. ఆ ఆర్తితో కూడిన భక్తి పిలుపు విని జగత్తుకు అధిపతి అయిన భగవాన్ జగన్నాథుడు నిలబడలేకపోయాడు. ఆయన సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఆ వేడివేడిగా ఉన్న కిచిడిని ఎంతో ఆనందంగా, ప్రేమతో తినడం ప్రారంభించారు. ఇది చూసి కర్మ ఆనందంతో మునిగిపోయింది. కర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి అది రోజువారీగా మారింది. కర్మ రోజు కిచిడి వండి శ్రీకృష్ణుడికి నివేదించేది. భగవంతుడు వచ్చి ప్రేమగా తినేవారు. కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు యాత్ర నుంచి తిరిగి వచ్చారు. కర్మ చాలా సన్నగా కనిపించింది. తండ్రి అడిగాడు, తల్లి, నీవు శ్రీకృష్ణుడికి రోజు నైవేద్యం పెడుతున్నావా అని. అవును నాన్నగారు, కానీ మీ శ్రీకృష్ణుడు చాలా సరదాగా ఉంటారు. ప్రతిరోజు నన్ను కిచిడి చేయమంటారు, అందులోని నెయ్యి అంతా తింటారు. తండ్రికి ఇది సరదాగా అనిపించింది. కానీ ఆయన కూడా కూతురితో కలిసి ఒకరోజు దాక్కుని తొంగి చూస్తే నిజంగానే శ్రీకృష్ణుడు స్వయంగానే కిచిడి తింటున్నారు. భగవంతుడికి కర్మాబాయి చేసిన కిచిడి ఎంతో ఇష్టమైందని, అందుకే ఈ రోజుకి జగన్నాథ ఆలయంలో ఉదయం మొదటి నైవేద్యంగా కిచిడీనే సమర్పిస్తారు. దానిని కర్మాబాయి కిచిడి అని పిలుస్తారు. నిర్మలమైన భక్తి ఉంటే భగవంతుడు స్వయంగా తానే భక్తుని వద్దకు పరిగెత్తుకుని వస్తాడు అని చెప్పడానికి చక్కని నిదర్శనం. కర్మాబాయి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. భగవంతుడు మనం ఎన్ని పూజలు చేశామో చూడడు, ఎంత ఖరీదైన నైవేద్యం పెట్టామో చూడడు, మన హృదయం ఎంత నిజాయితీగా పిలిచిందో, ఎంత భక్తితో పిలిచిందో చూస్తాడు. ఒక చిన్నారి వంట చేయడం కూడా సరిగ్గా రాని వయసు, కానీ ఆమె భక్తి, ఆమె ప్రేమ, ఆమె నమ్మకం అంత పవిత్రంగా ఉన్నాయి కాబట్టే సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆమె చేతి వంట తిన్నారు. మన జీవితంలో చాలాసార్లు ఇలా అనిపిస్తుంది, నేనెంత ప్రార్థించినా, ఎన్నిసార్లు పూజలు చేసినా దేవుడు ఎందుకు వినడం లేదు అని. కానీ ఒక్కసారి మన హృదయాన్ని అడగాలి, నేను భక్తితో పిలుస్తున్నానా, లేక కేవలం నా అవసరాల కోసం మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నానా?
కర్మాబాయిలాగా మనం కూడా అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా, ప్రేమతో, భక్తితో పిలిస్తే భగవంతుడు దూరంగా ఉండడు, ఆయన మన దగ్గరికే వస్తారు. భక్తి అంటే పెద్ద పెద్ద మంత్రాలు చెప్పడం కాదు, పెద్ద పెద్ద మంత్రాలు చదవడం కాదు, భక్తి అంటే పెద్ద పెద్ద ఆలయాలు కాదు. భక్తి అంటే మనసు నిండా ప్రేమతో శ్రీకృష్ణ అని పిలిచే ఒక్క క్షణం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్కసారి ప్రయత్నించండి. మీరందరూ నిజమైన హృదయంతో శ్రీకృష్ణుడిని పిలవండి. మీరు కూడా ఆ శ్రీకృష్ణ తత్వాన్ని అనుభవిస్తారు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే, ఈ కథ మీలోని భక్తిని మళ్ళీ వెలిగించింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీరిచ్చే ఒక్క కమెంట్ ఇంకా ఇలాంటి మంచి కథలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.